నమస్కారం. చాలా నిరుపేదని చాలా నిరుపేద. ఎందుకంటే కష్టం చేయలేరు. ఇప్పుడు ఏది బావి కాడికి పోయి కూడా వరాలు చేసేటట్టు కాదు. మళ్ళా నాటేస్తాను పోదు. ఉన్నంతలో ఈ పింఛన్ పైసలొచ్చినా కూడా ఇటు, అటు, అటో, ఇటో ఒక చేతి ఖర్చులకు మాత్రం అటు ఇటు అయితున్నాయి. బిడ్డల కొరకు తెలుగుడు. బిడ్డల కోసం ఏదో ఒకటి లేకపోతే మిత్తికిచ్చడో స మిచ్చికేం లేవు. ఆహ్, పిల్లల కొరకు తెలుగుడు. మిత్తికంటున్నా. ఏదో తాగుతానుకో, తింటానుకో. ఇక నా పట్టకు నేనైతే గట్ల తాగుతానుకో, తింటానుకో లేకపోతే నీ చేతి ఖర్చుకో. నా పింఛన్ పైసలయితే యూజ్ అయితున్నాయి. మిగతాదయితే ఏది లేదు సార్. నా మనవరాలు పెండి హ్మ్. ఇక సాయం చెయ్యండి కాలు ముక్తా. హ్మ్. తండ్రి లేని పిల్ల, నేను దిక్కులేని పచ్చడం. ఈమె మళ్ళా ఏమనుకుంటుందంటే, ఉన్న భూమి ఇప్పుడు ఎంతుంది బామ్మ? ఎంతుంది నీ భూమి? 15 గుంటలు 15 గుంటలు. ఇప్పుడు ఆ 15 గుంటల్ని ఇంకా రెట్టింపు చేసి, ఇంకా 15 గుంటలు కొందామని చూస్తుంది మళ్ళా. అది అమ్ముదామని చూస్తలేదు. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచెల్లి భూమి జాగా ఉండి ఆమె చేసుకొని వచ్చింది కాబట్టి, ఏదో ఈ రోజుకో సపోర్ట్ లేక ముందుకు పోయాలన్న బలం ఉన్నది కానీ, వెనక నుంచెల్లి దోపుతోళ్ళు లేరు. ఎగేత్తోళ్ళు లేరు. అందుకని ఈమె ఇప్పటికైనా కూడా ఎందుకంటే ఇబ్బందులు పడేది. ఎందుకంటే ఒక రెక్కలు వెనక ముందు ఒక రెక్కాడితే డొక్కాడితే విధంగా వీళ్ళు ఒక పని చేసేటోళ్ళు ఎవరు లేరు. అది మెయిన్‌గా. అందుకని మనమే దయ కలిగి ఈమెకు ఎంతో అంత ఆర్థిక సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్‌ని. అంతేగాని ఏదో ఎంతోమంది ఉన్నోళ్ళు అయిపోతారు. లేనోళ్ళు అయితే ఇంకా నెట్టేంటికి పోతుర్రు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం సార్ ఇట్లా మీటింగ్‌లు అయితే అట్లా మీటింగ్ అయినా కూడా ఏదో రకంగా వాళ్ళు పొట్టకోడి అలా వెల్లదీస్తారు. కానీ ఇలాంటి నిరుపేదలు ఇలాగే మిగిలిపోతారు. కొద్దిగా వీళ్ళని కూడా అర్థం చేసుకొని నిరుపేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో అంత ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళ జీవనోపాధి కూడా పెంచినోళ్ళం అయితామని నా బాధ అంతే. మీరు దయచేసి ఈ మషమ్మ గారికి ఎంతో అంత సాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా మనవరాలు పెండికి ఇంత సాయం చేయండి. తండ్రి లేని పిల్ల, నేను దిక్కులేని పచ్చి. కొద్దిగా సార్ మీ మేము దయ వల్ల. నేను ప్రతి ఒక్క వీడియో తీసేదంతా కామెడీకి గానీ, ఏదంటే ఈ పాపం అనేది చాలా ఇబ్బందులతోటి ఉన్నది. చాలా ఇబ్బందులకు గురై ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇల్లు లేదు, విడుపు లేదు, ఎవరు లేరు, కొడుకులు లేరు, పిల్లలు ఉన్నారు గానీ వాళ్ళు ఇంకా కష్టం చేసేంత ఎదగలేదు. మీరు మనవరాలు దయచేసి కొడుకు పిల్ల ఈ పెండి పాపమ్మకు ఏదో రకంగా ఇందిరమ్మ ఇల్లే గాని, రాలే. ఇందిరమ్మ ఇల్లు రాలే గానీ ఇల్లు తెప్పించే విధంగా గాని, లేదా ఏదో రకంగా ఆర్థిక సాయం రూపంలో మన మషమ్మ గారికి ఇప్పించాలని ఆ కాంగ్రెస్ పార్టీని నేను వేడుకుంటున్నాను. ఇది ఒక సాయం చేసి మషమ్మ పాపంను ఆదుకోవాలని నేను మనసారా కోరుతున్నాను. నేను తాటిపాముల కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌ని నేను.